कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। हर हर शम्भो शम्भो ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाश। स्त्रीपुंसयोगोद्भवा ते वेदत्रयमूर्तय स्त्रीपुरुषा सम्पूजिता वस्सुरैः भूयासु पुरुषोत्तमाम्बुजभव श्रीकन्धरा श्रेयसे। ప్రాచీన కాలంలో సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞము చేయటానికి సంకల్పించి శివకేశవుల్ని ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పట్టం వల్ల మూర్తులను ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించి వేణీ నదిగా బ్రహ్మ కోయినా నదిగా మారాడు. భారతావనిలో ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దీవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మ సంకల్పానుసారంగా పరమశివుడు దివ్య లింగాకృతిగా కీలాద్రిపై ఆవిర్భవించాడు. ఇంద్రాది దేవతలు వచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రప్రథమంగా రావటం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. చేసి అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారా మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్యంగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక
విజయవాటిక మల్లేశ్వరులు కనక వర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడ్డాయి. అంటే ఎంతో ప్రీతి కృష్ణమ్మ. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు అడుగులు వత్తాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగా చైతన్య జలది నవదుర్గలకు ప్రత్యేకగా కృష్ణా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారం, హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి, అఖండమైన కాల సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షం లభిస్తుంది. జూమ్ చేయాలి, జూమ్. స్క్రీన్ మీదైనా అనండి, స్క్రీన్ మీద ఇలా రెండేళ్లతో ఒకసారి నన్ను చూడండి. ఇలా ఉందా? దేవతా స్వరూపమైన నాగసత్వం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సప్త దోషాలు తొలగిపోతాయి. లోకబాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగుందే సూర్యుడు. పంచభూతే జ్ఞానక్షతే పరోక్షేణ
సద్యోజాత వామదేవ దైత్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుంది. కుంభహారతి మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. क्षीरसागर कुमारी चित्तसारस विहारी मामकाभीष्टकारी महितमङ्गलम्। क्षीरसागर कुमारी चित्तसारस विहारी मामकाभीष्टकारी महितमङ्गलम्। आशुतोष शशांक शेखर